నమస్తే. సత్కర్మ అంటే ధర్మబద్ధమైన పనులు, పుణ్యకార్యాలు చేయటం. సత్కర్మ పొందడానికి నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేయటం. పేదలకు అన్నదానం, పశువులకు, పక్షులకు ఆహారాన్నివ్వటం, విద్యాదానం, దైవసేవ, ఆలయాలను శుభ్రం చేయటం, వృద్ధులకు చేసే సేవ. మీరు చేసే ప్రతి పని, ఆలోచనలు, మాటలు ద్వారా సత్కర్మను పెంచుకోవచ్చు. భగవంతుని మంత్రజపం ద్వారా నిజాయితీ, సత్యం పాటించడం, శాంతం, కరుణ, దయ లక్షణాల ద్వారా సత్కర్మను పొందవచ్చు. సత్కర్మ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఈ జన్మలో మీరు చేసే మంచి పని మీ భవిష్యత్తును నిర్మించటంలో సహాయపడుతుంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పనులు చేయటం వల్ల అది సత్కర్మగా మారుతుంది. కష్టంలో ఉన్న వాళ్ళకి మనకు తోచిన విధంగా సహాయం చేయడం, ఆకలితో ఉన్న వాళ్ళకి పండో ఫలమో ఇచ్చి చిన్న చిన్న విషయాల నుండి సత్కర్మను పొందొచ్చు. గమనించుకోండి, మీ జీవితంలో సత్కర్మ చేసే కొద్దీ దేవుడికి మీరు దగ్గరవుతారు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.